మొట్టమొదటి మాట, క్రీస్తు జన్మించాడు అని మొత్తం భూ ప్రపంచానికి మేము ఎందుకు ప్రకటిస్తూ ఉంటాం? ఎందుకు క్రిస్మస్ కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం? ఎందుకు క్రిస్మస్ కార్యక్రమాన్ని ఇలా అందరికీ అనుకూలంగా చేస్తూ ఉంటామంటే, చాలా వరకు సమాజంలో ఒక వ్యతిరేక ధోరణి ఉంది. మేము ఈరోజు ప్రకటిస్తున్నాను, మేము బట్టలు పంచి పెట్టామని, పండ్లు పంచి పెట్టామని, మీకు సహాయం చేస్తున్నామని, మీకు దుప్పట్లు పంచామని, మీరు చలిలో వణుకుతుంటే చూస్తూ ఉండబట్టలేక మీకు సహాయం చేస్తున్నామని, ఇలా మేము చూపించిన ప్రేమను బట్టి మీరెవరు యేసు ప్రభువుని తొందరపడి నమ్మకండి. మీరు యేసు ప్రభుని నమ్మాలని కాదు మేము ఇది పంచి పెడుతుంది, ఆయన మాకు ప్రేమను పంచాడు, అదే ప్రేమ మీకు పంచుతున్నాం మేము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తొందరపడి యేసే దేవుడని నమ్మనక్కరలేదు. క్రైస్తవ్యంలోనే కొందరు బుద్ధి లేని వారి వలన సమాజంలో నిజ క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళు పంచి ఇచ్చేది, వీరు సహాయం చేసేదే మతం మార్చడానికి అనేటువంటి ఒక పిలుపు, ఒక నింద క్రైస్తవ్యం మీద ఉంది. కానీ ఎందరో సేవకులు తమ ప్రాణాలు పెట్టి, తమ ఇంటికి పోషణకు పెట్టాల్సిన డబ్బులు సహా సేవకు పెట్టి, రాత్రింపగళ్ళు కష్టపడి అప్పులు చేసి మరీ సేవ చేస్తున్నారు. క్రైస్తవుడు అంటేనే విదేశీ సహాయం వస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి మీ ముందు నిలబడ్డా నాకు ఇంతవరకు ఎలాంటి సహాయం లేదు. నేను దేవుని ప్రజలకు సహాయం చేయాలని, దేవుని సేవ చేయాలని ఇప్పటివరకు 42 లక్షలు అప్పు చేశాను. నాకే విదేశీ సహాయం రాలేదే, ఎవరిని అడగలేదు, ఏ చెయ్యి జాపలేదు. నా దేశానికి, నా ప్రజలకు, నా గ్రామ ప్రజలకు నేను బ్రతుకున్నంత వరకు నేను దేవుని నుండి పొందిన ప్రేమను పంచాలనుకున్నాను. ప్రయాసపడుతూనే ఉన్నాం. చూడండి, మతం మార్పిడి అనే పదం ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఈరోజు సహజంగా మతానికి మధ్యలో గొడవలు, కులానికి మధ్యలో గొడవలు, మనిషికి మధ్యలో అపార్థాలు ఎందుకున్నాయంటే నా దేవుడు గొప్పవాడంటే నా దేవుడే నిజమైన దేవుడు అంటే నా దేవుడని ఎవరికి వారు నాదే నిజం అనే నినాదంలో ఉన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను, ఏది నిజం అని వెతికితే మంచిది, నాదే నిజం అనే నినాదం చావాలి. దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, నియోజకవర్గానికి దేవుడు, మండలానికో దేవుడు, గ్రామానికో దేవుడు, గడపకో దేవుడు, కులానికో దేవుడు, మనిషికో దేవుడు ఉండరు. యావత్ భూమికి, సర్వమానవాళికి ఒక్కడే దేవుడు ఉంటాడు. ఆయన భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను చేశాడు. మీరు చెప్పండి, సూర్యుడు ప్రపంచానికి ఒకటేనా, 1000 ఉన్నాయా? మరి సమస్తాన్ని చేసిన వాడు ఆ ఒక్కటిని ఎందుకు చేశాడు? ఆ ఒక్క సూర్యుడే అందరికీ సమానమైన వెలుగునిస్తున్నాడు. ఈ ఒక్క భూమి మీదే మనం బ్రతుకుతున్నాం. మనకు 100 భూములు లేవు. కులానికో భూమి, మతానికో భూమి లేదే. మన